ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్య కేసులో నాంపల్లి సిఐడి కోర్టు మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది. మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన సూరి 2011 జనవరిలో హత్యకు గురయ్యాడు. సూరి అతడి ప్రధాన అనుచరుడు భానుకిరణ్ డ్రైవర్ మధు జూబ్లీహిల్స్ నుంచి సనత్ నగర్ వెళ్తుండగా యూసఫ్గూడ సమీపంలో సూరిపై పాయింట్ బ్లాక్లో కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎన్నారెడ్డి నాంపల్లి కోర్టు నుంచి లైవ్ లో అందిస్తారు. ఓటి థ్యాంక్ యూ సువర్ణ. ప్రస్తుతం నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించి సూరి హత్యకు సంబంధించిన జడ్జిమెంట్ దాదాపు 7 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలంగా విచారణ జరిగిన తర్వాత మరి కాసేపట్లో దీనికి సంబంధించిన జడ్జిమెంట్ రానుంది. అయితే సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి భానుకు సంబంధించి ఆయన దాదాపు 6 సంవత్సరాలుగా కోర్టులో ఉన్న నేపథ్యంలో అయితే బెయిల్ కూడా తీసుకోకుండా 6 సంవత్సరాల కోర్టులో ప్రస్తుతం అంతా ఒక అడ్వకేట్ ఉన్నారు. ప్రస్తుతం అంటే ఈ టెక్నికల్గా తర్వాత లీగల్గా ఆయనకు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం సంఘటనా స్థలంలో దొరికిన గన్ అంటే సూరిని హత్య చేయడానికి వాడిన గన్ ఏమైతుందో 2 సంవత్సరాలు రికవరీ చేయడం, దాని మీద ఫింగర్ ప్రింట్స్ లేకపోవడం, అంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఏదైనా మారణాయుధం మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ కీలకంగా మారిన నేపథ్యంలో అలాంటివి ఏమీ లేకుండా నేపథ్యంలో ప్రస్తుతం సార్ చెప్పండి, అంటే ప్రధానంగా ఈ సూరి హత్య కేసులో కోర్టు ఏ అంశాలు పరిగణలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది? దీంట్లో ప్రధానంగా అంటే ఏమైతే రికవరీ చేసిన గన్ ఏమైతే ఉందో 2 సంవత్సరాల తర్వాత ఫింగర్ ప్రింట్స్ లేకపోవడం, ఈ అంశాలను కూడా పరిగణలో తీసుకునే అవకాశం ఉందా? ప్రధానంగా ఈ కేసులో ఏ విషయం కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన ప్రాసిక్యూషన్ ఏవైతే ఆధారాలు సేకరించి ఆధారాలను చూపెట్టగలుగుతుందో, ఎలిగేషన్స్ పోలీసులు మోపినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిగేషన్కి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ప్రాథమిక ఆధారాలతో పాటు సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్, డైరెక్ట్ ఎవిడెన్స్, ఈ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా చేసుకొని ఛార్జ్షీట్ నమోదు చేయడం జరుగుతుంది. ఆ ఛార్జ్షీట్ నమోదు చేసినప్పటికీ కూడా దాన్ని వినిపించడంలో ప్రాసిక్యూషన్ ఎవరైతే ఉన్నారో ఆ వాదనలు సరైన దిశలో వినిపించినప్పుడు మాత్రం 100% ఏదైతే ఎలిగేషన్స్ మోపారో ఆ ఎలిగేషన్ ప్రూవ్ చేసేటువంటి అవకాశం ప్రాసిక్యూషన్కి ఉంటుంది. సో దీంట్లో ప్రధానంగా దాదాపు 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఈ కేసులో ప్రధానంగా అంటే ఏదైనా కేసులు అక్యూటల్ అవ్వడానికి ప్రధానంగా దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్లు బేస్ చేసుకుంటారా, తర్వాత ప్రత్యక్ష సాక్షులు దీంట్లో మన్మోహన్ రెడ్డి ఇచ్చిన అంటే డ్రైవర్ ఏదైతే ఉన్నారో ఆయన ప్రత్యక్షంగా ఘటనలో ఉన్నారు, అంటే 3 వ్యక్తులే ఉన్నారు. ముగ్గురులో భాను కిరణ్ అటాక్ చేస్తే ప్రత్యక్షంగా ఉన్న సాక్షి ప్రధానంగా తీసుకుంటారు. తర్వాత అక్కడ ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ ప్రధానంగా ఏ అంటే గతంలో జరిగిన కేసులను బేస్ చేసుకుని ఇప్పుడు ఏది ప్రధానంగా అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అతను ప్రత్యక్ష సాక్షి ఎవరైతే చెప్తున్నారో ఆయన చెప్పిన దానికి టెక్నికల్ ఎవిడెన్స్కి సంబంధించి కలెక్ట్ చేసినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్స్ నివేదికకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలతోటి మాత్రమే నిందితుడికి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. సో దీంట్లో ప్రధానంగా ఈ సూరి హత్యకు సంబంధించి ప్రధానంగా మూడు ఛార్జ్షీట్లు దాఖలు చేయడం, తర్వాత సిఐడి ఏమైతే తన ప్రాసిక్యూషన్ సంబంధించి ఏమైతే సాక్ష్యాల సేకరణ ఇచ్చిన నేపథ్యంలో దీంట్లో అంటే ఏదైనా ఒక హత్య అంటే ప్రస్తుతం మన ఈరోజు చర్చించుకున్న దాని ప్రకారం సూరి హత్యనే కాకుండా ప్రధానంగా ఇక్కడ ఏదైనా ఒక హత్య కేసులో కోర్టు ఏ అంశాలు పరిగణలో తీసుకుంటుంది, దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్కి ఎంత ప్రాధాన్యత ఉంటుంది, తర్వాత ప్రత్యక్ష సాక్షులకు సంబంధించిన ఎవిడెన్స్ ఎంత మేరకు దాన్ని తీసుకుందాం కదా. అంటే ఒక సూరి కేసు అని కాదు, జనరల్గా ఏదైనా ఒక హత్య కేసులో కోర్టు ఎటువంటి సాక్ష్యాన్ని పరిగణలో తీసుకుంది మీరు అనుకుంటున్నారు? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన ఇండియన్ ప్రైమ్ ప్రిన్సిపల్ ఒకటి ఏంటంటే, జ్యుడిషియరీ యొక్క ప్రైమ్ ప్రిన్సిపల్ ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేటువంటిది ప్రాథమిక న్యాయ సూత్రం. దాన్ని బేస్ చేసుకునే మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ నడుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రాసిక్యూషన్ ఏదైతే ఆరోపణలు చేస్తుందో ఆ ఆరోపణల్ని ప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ని కలెక్ట్ చేయాల్సిన బాధ్యత, దాన్ని కోర్టు ముందు ఉంచవలసిన బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఏదైతే దర్యాప్తు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మొదటగా ఈ కేసులో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాతకి దాన్ని సిసిఎస్కి బదిలీ చేశారు. మళ్ళీ దాని యొక్క కేసు యొక్క తీవ్రత దృష్ట్యా దాన్ని సిఐడి పోలీసులకు అప్పగించారు. 2011లో జరిగినటువంటి ఈ కేసు ఇప్పటికీ 7 సంవత్సరాల పాటు జరిగింది. అంటే ఇప్పుడు సిఐడి వాళ్ళు ఛార్జ్షీట్ నమోదు చేశారంటే వాళ్ళకి దొరికినటువంటి ఆధారాలని వాళ్ళని పొందుపరిచేటువంటి ఛార్జ్షీట్ ఏదైతే ఉంటుందో ఆ ఛార్జ్షీట్ని ప్రూవ్ చేయడానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ఒకవేళ ప్రాసిక్యూషన్ సఫలమైతే మాత్రం ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి అవకాశాలు ఎక్కువ. సో సువర్ణ, ప్రస్తుతం అడ్వకేట్ గారు చెప్పిన నేపథ్యంలో దీంట్లో ప్రధానంగా అంటే ప్రాసిక్యూషన్ ఏమైతే సంఘటనా స్థలంలో లభించిన టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ సేకరించిన సాక్ష్యాధారాలు కావచ్చు, అలాగే సంఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఇవన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని
ఏమైతే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ఈ కేసును సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీంట్లో దాదాపుగా 3 ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన నేపథ్యంలో దాదాపు సుదీర్ఘంగా 7 సంవత్సరాల పాటు ఈ కేసు కోర్టు నడిచింది. సో ఈ నేపథ్యంలో కోర్టు అనేది ఎవరైనా సరే నిర్దోషులను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద ఎట్లాంటి ఎలిగేషన్ చేయకుండా దోషులను శిక్షించాలని చెప్పిన ఆ ప్రధాన సూత్రం ఆధారంగానే ఈ కేసు సంబంధించిన జడ్జిమెంట్ అనేది ఉండబోతా ఉంది. దీంట్లో ప్రధానంగా టెక్నికల్ ఎవిడెన్స్, అలాగనే ప్రత్యక్ష సాక్షుల ఎవిడెన్స్, తర్వాత అంటే ఈ కేసు జరిగిన తర్వాత అంటే ఆ రోజు సూరి హత్య జరిగిన తర్వాత ఏమైతే ఉందో జరిగిన అప్పటి నుంచి ముందు తర్వాత ఘటన తర్వాత జరిగిన అంశాలు, తర్వాత దీనికి సంబంధించి సంఘటనా స్థలంలో దొరికిన ఎవిడెన్స్లు కావచ్చు, తర్వాత సాక్షులు సాక్ష్యాధారాలు దాదాపుగా దీంట్లో చాలామంది సాక్ష్యాధారాలను కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత దీంట్లో ప్రత్యక్షంగా అంటే సూరి హత్య జరిగిన రోజు కారులో ఉన్న వ్యక్తులు 3. దీనికి సంబంధించి బాను అంటే నిందితుడు, అలాగనే పక్కన ఉన్న డ్రైవర్ కూడా ఉన్న నేపథ్యంలో డ్రైవరు ఇచ్చిన వాంగ్మూలం అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. సో తర్వాత గన్మెన్ తర్వాత అంటే ఇమీడియట్గా వాళ్ళతో పాటు వెనక కారులో ఉన్న వాళ్ళు సంఘటన స్థలం రావడం, ఆ సమయానికి బాను పరారవడం. సో ప్రధానంగా ఇక్కడ ఇక్కడ డ్రైవరే చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఆయన ఇచ్చిన ఎవిడెన్స్ అని చాలా కీలకంగా మారుతుంది. దీనికి సంబంధించిన సపోర్టింగ్ ఎవిడెన్స్లు ఏమైతే ఉన్నా వాటిని కూడా మేము సబ్మిట్ చేసామని చెప్పేసి అని ప్రాసిక్యూషన్ చాలా బలంగా శిక్ష పడుతుందని చెప్పేసి నమ్ముతా ఉంది. సో మొత్తం మీద ఈ బానుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాల మీద ఆయన శిక్ష పడే అవకాశం ఉంది. తర్వాత శిక్ష అనేది ఒకవేళ కనుక ప్రూవ్ అయితే యావజ్జీవ కారాగార శిక్ష పడే ఉంది. ప్రత్యక్షంగా ఆయన పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్చినట్లుగా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. దానికి సంబంధించిన ఏమైతే వెపన్ ఉందో దాన్ని కూడా రికవర్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ అంశాలను పరిగణలో తీసుకుని సాక్షులు సాక్ష్యాధారాలు అలాగనే ఛార్జ్ షీట్లో దాఖలు చేసిన అంశాలు వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకుని పూర్తి స్థాయిలో ఇన్ని సంవత్సరాల పాటు జరిగిన ఏమైతే విచారణ ఉందో దాంట్లో మరి కోర్టు ఏ అంశాలు పరిగణలో తీసుకుంది, దీంట్లో పరిగణ తీసుకున్న అంశాలలో ప్రాసిక్యూషన్ సఫలమైందా విఫలమైందా దానికి సంబంధించి జడ్జిమెంట్లో పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పని కూడా ఇక్కడ అడ్వకేట్లు చెప్తున్న పరిస్థితి. For more updates, please subscribe 99 TV Telugu.